వాళ్ళు ప్రతిరోజు ఇదే పనిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు సార్. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇదే పని మీద బతుకుతున్నాయి అవి. మీదొక వీడియో ఈ అంశం మీద, సోషల్ మీడియా అంశం మీద మీదొక వీడియో నేను చూశానండి. ఆ వీడియోలో మీరు చాలా ఎంత బాగా చెప్పారంటే, ఒక మతంలో కొనసాగుతున్న వాళ్ళు ఇంకొక మతం గురించి కించపరిచేలా కానీ, బూతులు మాట్లాడటం కానీ, ఆ దేవుళ్ళని తిట్టడం కానీ, ఆయా మతాలకు సంబంధించిన దేవుడు కావచ్చు, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, ఎవరినైనా సరే దూషించడం అనేది చేసి అతి కిరాతకమైన తప్పు అని మీరు ఒక వీడియోలో చెప్పారు. నిజంగా అది అద్భుతమైన, చాలా రోజులుగా చెప్తున్నాను సార్ అది. కానీ దీన్ని గవర్నమెంట్ కూడా కొంత మానిటర్ చేస్తున్నట్టు అనిపించట్లేదండి. ఈ రకంగా మతాలకు సంబంధించిన అంశం అనేది చాలా చాలా సెన్సిటివ్. అది ఇలా ఇష్టం వచ్చినట్టు ఎదుటి మతాల గురించి ఈ విధంగా బూతులు తిడుతూ, ఆ దేవతలని దేవుళ్ళని ఉద్దేశించి తిడుతూ, విగ్రహాలు దేవాలయాల గురించి బూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నా కూడా ప్రభుత్వం వాటిని తీయించేయటం కానీ, ఆ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎక్కడా కనిపించట్లేదండి. అవునండి. ఇప్పుడండి ముఖ్యంగానండి క్రైస్తవ్యం అనేసరికి చాలా చులకనగా పోస్టులు పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అవును అవును. క్రిస్మస్ దగ్గరకు వచ్చేసరికి మరియమ్మను దూషిస్తూ పోస్టులు పెడతారు. అవునండి. యేసుక్రీస్తుని దూషిస్తూ పోస్టులు పెడతారు. అవును. సో అలా కొందరు వ్యక్తులు సార్, అందరూ కాదు, చాలా మంది, అన్ని మతాల్లో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. అవును. కొంతమంది చీడ పురుగులు కూడా ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. అవునండి. ఈ దూషిస్తూ పోస్టులు పెట్టడం వల్ల వ్యక్తిగత ద్వేషాలు పెరిగిపోతున్నాయి. ఆ వ్యక్తిగత ద్వేషం కాస్త సమూహ ద్వేషంగా మారిపోతుంది. అవునండి. అప్పుడు మనం ఈ సమూహ ద్వేషాలు పెరిగిపోతే రేపు పొద్దున మన పిల్లలు స్కూళ్ళలో ఎలా చదువుకోవాలి, మన పిల్లలు ఒకరితో ఒకరు సామరస్యంగా ఎలా ఉండాలి, ఇలాంటి భారతదేశం మనకి ఎందుకండి? భిన్నత్వం ఏకత్వం కలిగిన భారతదేశం మనకు కావాలి. అందరినీ సహృదయంతో కలుపుకుపోయే భారతదేశం మనకు కావాలి. ప్రేమతో కూడుకున్న భారతదేశం మనకు కావాలి. ఈ కొట్లాటలు గొడవలు ఇవి కాదు కదండి. అవును. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ఇది ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన మరణం గురించి కూడా చాలా హేళనగా, చాలా చులకనగా సార్ ఒక ఆవిడ నిజంగా సార్, ఒక ఆవిడ పేరు తెలియదు సార్ నాకు. ఒక ఆవిడ ఏమంటుందంటే, పగడాలు పగిలిందా అంటూ పాట పాడుతుంది సార్ ఆవిడ. చూసానండి. రాధా మనోహర్ దాస్ గారి శిష్యురాలట సార్ ఆవిడ. ఎక్కడో వైజాగ్ బహుశా అటు ఏమో తెలీదండి. వైజాగ్ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి యొక్క శిష్యురాలట ఆవిడ. అవును. ఆవిడే చెప్పుకుందట, మా గురుగారు అని చెప్పుకుంటుందట వీడియోలో. నాకు ఆవిడ ఎవరో కూడా తెలీదు. అవును. సో ఆవిడ నా గురించి కూడా ఏవో 2-3 వీడియోలు మాట్లాడి పెట్టిందట. ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు. అవునండి. చూశాను. అది నిజంగా తప్పు. అది ఇక్కడ స్వయం నిగ్రహం కావాలి, స్వయం నియంత్రణ కావాలి. ఇలాంటి అంశాల్లో కనీసం ఏమండి కొన్ని విషయాలు మనకు తెలిసి మాట్లాడడం సార్. గ్రంథాల్లో ఉన్న విషయాలు అవును మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళని బాధ పెట్టకూడదని కొన్ని తెలిసినా కూడా మాట్లాడకూడదు సార్. అది సంస్కారం అది. అవునండి. ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, ఆ రోజుల్లో ఆ కాలంలో అలా రాసి ఉండొచ్చు, లేదా ఆనాటి సంభవాలు, ఆనాటి సమకాలీన సమాజం అలా ఉండుండొచ్చు. అవునండి. అవి ఇప్పుడు యాప్ట్ అయ్యేవి కావు కొన్ని. వాటిని మనం తీసుకొచ్చి మాట్లాడి ఒక వర్గం మొత్తాన్ని వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ, వాళ్ళని బాధ పెడుతూ, హింసిస్తూ చేయడం కరెక్ట్ కాదని తెలిసినా కూడా మాట్లాడకుండా ఉండే సంస్కారం ఒక పక్క ఉంటే, తెలియకుండా లేనివి సృష్టించి మాట్లాడే సంస్కార హీనత మరో పక్కన ఉందండి. దానివల్ల ఇష్యూస్ పెద్దదైపోతున్నాయి సార్. అసలు ఇది ఎంత పెద్ద ఇష్యూ అంటే, ఉగ్రవాదం కంటే కూడా భయంకరమైన పరిస్థితి ఈ మతోన్మాదం అంటే. అవును. ఇంకా ఉగ్రవాదమే బెటర్ ఏమో అనిపిస్తుంది మతోన్మాదంతో పోల్చుకుంటే. అవునండి. అంత భయంకరమైన పరిస్థితి చాప కింద నీరులా వేళ్ళూనుకుపోతుందండి. చాలా మంది జీవితాలు ఛిద్రమైపోతాయి. రాబోయే రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలైన సమస్యల మీద పోరాటం మానేసి ఇలాంటి చిల్లర విషయాలకు మనుషులు అడాప్ట్ అయిపోతున్నారు. రోజు ఇదే పెంట కూడా. మీరు యూట్యూబ్కి వెళ్ళి చూడండి, ఫేస్బుక్ చూడండి, వాట్సాప్ చూడండి, రోజు ఇవే గొడవలు. ఒకప్పుడు యూట్యూబ్ లేని కాలంలో చాలా స్వయం నియంత్రణతో ఉండేవాళ్ళు అండి. ఇతర దేవుళ్ళ గురించి, లేకపోతే జీసస్ గురించి హిందువులు కానీ, లేకపోతే అల్లా గురించి హిందువులు కానీ, లేకపోతే హిందూ దేవుళ్ళ గురించి క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఇట్లా ఎక్కడ కూడా విమర్శించే వాళ్ళు 1% కూడా ఉండేవాళ్ళు కాదండి. మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో విపరీతం అయిపోతుంది. ఇక రెండోది, ఇక్కడ ఈ కేసులో మనం అనుమానాల గురించి మాట్లాడుతున్నాం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వస్తున్న ఒక ముఖ్యమైన డౌట్ ఏంటంటే అండి, రామ్మోహన్ అనే వ్యక్తితో లాస్ట్ కాల్ ప్రవీణ్ పగడాల గారు మాట్లాడినట్టుగా కొంత సమాచారం వచ్చింది. ఎవరండి ఆ రామ్మోహన్? అసలు ఆయన ఫస్ట్ స్పాట్కి వెళ్ళింది కూడా ఆయనే అని చెప్తూ ఉన్నారు. రామ్మోహన్ అనే ఆయన ప్రవీణ్ గారి కోఆర్డినేటర్ అండి, ఇక్కడే ఉంటారు. ఓకే. ఆయన లాస్ట్ టైం మా సెమినార్ కూడా అటెండ్ అయ్యాడు. ప్రవీణ్ గారితో పాటు తను కూడా వచ్చాడు. ఓకే. మాతో కలిసి డిన్నర్ చేశాడు. సో నాకు అప్పుడు పరిచయం, అంతకు ముందు కూడా ఎప్పుడో ఒకసారి చూసినట్టున్నాను. మొన్న
రీసెంట్ గా స్పాట్ లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వాళ్ళ వైఫ్ ఉండగా నేను అడిగాను. ఓకే. రామ్మోహన్ స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను రామ్మోహన్ అడిగా, రామ్మోహన్ ఏంటి విషయం అంటే యాక్సిడెంట్ అన్నారండి అన్నాడు. అండం కాదయ్యా, అక్కడ పరిస్థితి అలా లేదు, నేను స్పాట్ నుంచి ఇక్కడికి వస్తున్నాను, ఓకే. అక్కడ పరిస్థితి అలా లేదు అంటే అప్పుడు అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఓకే. ఆయన కోఆర్డినేటర్ సార్, రామ్మోహన్ అనే వ్యక్తి మన ప్రవీణ్ గారి కోఆర్డినేటర్. ప్రవీణ్ గారి కోఆర్డినేటర్ అంటే రాజమండ్రి చుట్టుపక్కల ఆయన అటెండ్ అయ్యే కార్యక్రమాలన్నింటినీ కూడా మొత్తం ఎంటైర్ నిర్వహించడం కావచ్చు, అరేంజ్మెంట్స్ అన్ని చూడటం అదంతా కూడా ఆయన చూస్తాడు. ఓకే. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే రామ్మోహన్ అనే వ్యక్తితో లాస్ట్ కాల్ మాట్లాడాడు అని చెప్పి ఆయన నంబర్ మేము సంపాదించాం. మొన్నటి నుంచి డైల్ చేస్తూనే ఉన్నాం, లిఫ్ట్ చేయట్లేదు. నిజంగా అసలు ఆయనకి ఏమన్నా అయిందా అనుకున్నాం మేము. లేదు, నిన్న ఆయన ఫ్యూనరల్ లో పాల్గొన్నాడు కదా, హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన. ఉన్నాడండి. ఓకే. ఓకే. మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్నాడు ఆయన కూడా. ఓకే. ఓకే. నెక్స్ట్ నేను లైవ్ లో చూసాను. అవునండి. మీరు స్పాట్కి వెళ్ళారు కదా విజయప్రసాద్ రెడ్డి, ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళందరికీ సమాచారం ఇచ్చింది మీరే కదా? అంటే కొంతమందికి ఇచ్చానండి, వాళ్ళ మిసెస్ తో నేను డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఓకే. అక్కడ ఉన్న కొంతమందికి నా ద్వారా సమాచారం వెళ్ళింది. చాలా మంది నన్ను కాల్ చేసి కాంటాక్ట్ అయ్యారు. ఇక్కడ మా రాజమండ్రిలో జడ్సన్ అని మా అంకుల్ ఉంటారు, అలాగే విజయ్ కుమార్ గారు అని రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక ఆయన ఉన్నారు. వాళ్ళందరూ మాతో టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు విషయం చేరవేస్తా ఉన్నారు. అలాగే మా కుర్రాళ్ళను కూడా వెంటనే ఇమీడియట్ గా పంపించడం జరిగింది అక్కడికి. ఫోన్ రాగానే నేను అక్కడికి వెంటనే పిల్లల్ని పంపించేసాను. పక్కనే ఉంటారు మా వాళ్ళు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ ఫొటోస్ అన్ని కూడా నాకు ఫస్ట్ వాళ్ళే పెట్టారు, ఈ బండి కింద డెడ్ బాడీ ఉండడం. అవునండి. తర్వాత వచ్చిన ఫోటోలు వేరు, ఆ తర్వాత ఈ ఫోటోలు విడుదల చేశాం బయటకి. ఇక్కడికి వచ్చే డౌట్స్ అండి, మీరు స్పాట్కి వెళ్ళారు కదా, మీరు స్పాట్కి వెళ్ళినప్పుడు ఒకటి గమనించారా అంటే క్రైమ్ సీన్ ని ప్రొటెక్ట్ చేయాలి పోలీసులు. బేసిక్ గా క్రైమ్ సీన్ లో అక్కడ అడుగు పెట్టనివ్వకూడదు, టచ్ చేయనివ్వకూడదు, ఈవెన్ బుల్లెట్ ను కూడా టచ్ చేయకూడదు, రక్తం మరకలు ఉన్నాయి తొక్కకూడదు. సో ఇవన్నీ లేకుండా ఏం చేస్తారంటే క్రైమ్ సీన్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తూ దాని చుట్టూ ఎల్లో కలర్ రిబ్బన్ కడతారు. అలాంటిది ఏమైనా కనిపించిందా అక్కడ? ఏమీ లేదు సార్, డే 2 వరకు లేదు సార్. అది డే 1 మీరు చెప్పేది డే 1 లేదు, డే 1 మొత్తం లేదు, డే 2 వరకు లేదు. ఓకే. సో అది ఎంత బాధాకరం చూడండి. నేను అక్కడ ఆ రోజు కూడా ఫస్ట్ డే మేమందరూ అక్కడ ఉన్నప్పుడు యంగ్ హోలీ టీమ్ జాన్విస్లీ గారు, మేమందరం ఫస్ట్ డే అక్కడ ప్రతాప్ సిన్హా గారు, అలాగే వికేఆర్ గారు, చాలా మంది టీం మధ్యాహ్నం నుంచి వచ్చారు, కొంతమంది ఏం పొద్దు నుంచే ఉన్నారు అక్కడ. ఓకే. సో ఆ రోజు పొద్దు నుంచి మేము అక్కడే ఉన్నాం. నేనున్నాను, యంగ్ హోలీ టీం జాన్విస్లీ గారు ఉన్నారు, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి హోసన్న జాన్విస్లీ గారు వచ్చారు, ఇంకా చాలా మంది క్రైస్తవ పెద్దలు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు, హలోనన్ గారు వచ్చారు, ఇంకా చాలా మంది క్రైస్తవ పెద్దలు వచ్చారు సార్ అక్కడికి. అప్పుడే నేను పోలీసులతో ఒక మాట చెప్పానండి, ఏమనంటే అక్కడ క్రైమ్ సీన్ ప్రొటెక్ట్ చేయాలి కదా, అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, అక్కడ పంపించండి అని చెప్పానండి. ఇంకా చాలా మంది నాయకులు వచ్చారు, టీడీపీ నాయకులు వచ్చారు, వైసీపీ నాయకులు వచ్చారు, చాలా మంది నాయకులు వచ్చారు, క్రిస్టియన్ నాయకులు వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా నేను ఈ మాట అన్నాను, ఏమండి మనం అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అంటే ఆల్రెడీ అక్కడ నుంచి వచ్చాను, అక్కడికి వెళ్ళి ఉపయోగం ఏమీ లేదు. సో అక్కడ ఆ క్రైమ్ సీన్ ని వీళ్ళు ప్రొటెక్ట్ చేయాలి పోలీసులు అంటే, ఇద్దరు పోలీసులు వెళ్తున్నారన్నారు. సాయంత్రం మళ్ళీ 4-5 అయ్యాక మేము వెళ్ళాం, ఒక్క పోలీసు లేడు అక్కడ, క్రౌడ్ మొత్తం ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అవునండి, కొంతమంది బైక్ బట్టి లేపి దాంతో ఫోటోలు దిగుతున్నారు, కొంతమంది ఇష్టం వచ్చినట్టు. అసలు సాయంత్రం 5 గంటలకండి ఇది జరిగింది, సాయంత్రం 5 గంటలకి. ఓకే. డే 1 సాయంత్రం 5 గంటలకు కూడా ఎలాంటి చర్యలు అక్కడ జరగలేదు, తీసుకోలేదు. ఓకే. ఆ రోజు ఏం జరిగిందంటేనండి, రాజమండ్రిలో ఎవరో ఒక డాక్టర్ గారు ఎవరో చనిపోయారని విన్నాను నేను. ఓకే. మొత్తం రిపోర్టర్స్ అందరూ అక్కడే ఉన్నారట. ఓకే. మధ్యాహ్నం వరకు రిపోర్టర్స్ ఎవరు మాకు అందుబాటులో లేరు, మీరు మాత్రమే మాకు అందుబాటులోకి వచ్చారు. ఓకే. ఓకే. ఈ మీడియా ముఖంగా మీకు మా నిండు ధన్యవాదాలు. ఆ విషయంలో మీరు చాలా సపోర్ట్ చేశారు ఈ విషయంలో. సో అప్పుడు ఆ తర్వాత మీడియా వచ్చిన తర్వాత మీడియాలో చెప్పాము మేము, ఇలా అక్కడ ఎవరో ప్రొటెక్ట్ చేయట్లేదు, మరి పోలీసులు వెళ్ళలేదు. పోలీసులు కూడా చెప్పాము, ఏమంటే అక్కడ ఏదైనా చూడండి క్రైమ్ సీన్ మీరు చాలా జాగ్రత్తగా చూడకపోతే ఎలా పడితే అలా గత్తర చేసేస్తారని చెప్పాం. అలాగే అయిపోయింది అక్కడ. ఇది అసలు రెండో రోజు అనుకుంటా. అంటే యాక్చువల్లీ జరిగింది ముందు రోజు నైట్ రాత్రి 11:30 తర్వాత ఇన్సిడెంట్ జరిగినట్టుంది కదండి. అలా అని వాళ్ళు చెప్పారు సార్, ఆ నైట్ ఇంకా ఉదయం వాళ్ళు చూపించిన సీసీటీవీ ఫుటేజ్ లో ఆ టైమింగ్ చెప్పారు సార్ వాళ్ళు. అవునండి, అంటే ఉదయం వరకు అదే నమ్మాల్సి. ఇన్సిడెంట్ జరిగిన ఉదయం వరకు
ఎన్ని గంటల తర్వాత అంటే ఏ సమయానికి బాడీని ఐడెంటిఫై చేశారండి? అంటే నాకు ఫోన్ వచ్చింది 8కి వచ్చింది సార్.